ఇప్పుడు వారు మాట్లాడిన దాంట్లో తెలంగాణ బచావో అన్నారు. నేను ఒక్కటి అడుగుతున్నా, ఎవరి నుంచి బచావో, దేని నుంచి బచావో, అది క్లారిటీ లేదు. కేవలం తెలంగాణ బచావో అంటే మీరు అడిగారు ప్రశ్న, మార్వాడీస్ నుంచి బచావోనా అని అన్నారు. మరి ఆయన మార్వాడీస్ నుంచి అని మొదలుపెట్టి మరి దానికి క్లారిటీ కరెక్ట్ గా ఇవ్వలేదు. ఇక్కడ ఆయన మాట్లాడినంతసేపు ఏంటి అని అంటే, ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ దాంట్లో ఎంతసేపు మీరు ఏది మాట్లాడినా ఆవు స్టోరీ లాగా మార్వాడీస్ చుట్టూనే తిరుగుతుందండి. ఇక్కడ ఆయన మాట్లాడిన మాట ఏంటి అని అంటే, ఇక్కడ మన వాళ్ళకి పని ఇవ్వడం లేదు, ఒకటి, కొత్త షాపులు పెట్టకూడదు, రెండు, తర్వాత ఇంకొకటి ఏదో డిమాండ్ మాట్లాడారు ఆయన, నకిలీవి అమ్మకూడదు. ఓకే, వీటన్నిటికీ కూడా మనం అంటే కొత్త షాపులు పెట్టడం అనేటటువంటిది ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటిది. ఓకే, పర్మిషన్స్ ఇచ్చేది కానీ ఏదైనా. ఇక్కడ మన వాళ్ళకి పర్మిషన్ అవసరం లేదు, కిరాణా షాప్ పెట్టాలి, ఎవరైనా పెట్టుకోవచ్చు, ప్లంబింగ్ ఇటువంటి షాప్, ఏ షాప్ పెట్టాలన్నా పర్మిషన్. షాపు పెట్టద్దు అనే రూల్ పాస్ చేయడం అనేటటువంటిది అది ఎవరి దీనికి సంబంధించింది అదే అడుగుతున్నాను నేను. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మన వాళ్ళకి స్థానికులకి పని ఇవ్వాలి. సో దానికి కూడా మనం ఓటేస్తాం, ఎందుకంటే మన పిల్లలకి పని కావాలి. అయితే ఇక్కడ నేనేం అడుగుతున్నాను అనంటే, ఈ రోజు మనకి మీరు ఇందాక అడిగారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో, ఎందుకనంటే మాది కన్స్ట్రక్షన్స్ బిజినెస్ కాబట్టి నేను మాట్లాడుతున్నా. కన్స్ట్రక్షన్స్ బిజినెస్ లో కూడా మనము బీహార్ నుంచి తెచ్చుకోవాలి, లేదంటే మధ్యప్రదేశ్ నుంచి వస్తారు వాళ్ళు. ఇక్కడ లేబర్ వర్క్ మొత్తము కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుందండి, నాకు తెలిసి దాదాపుగా 20 years నుంచి జరుగుతుంది. అలాగే 10 years నుంచి కేవలం వీళ్ళే ఉన్నారు. అలాగే మనకి వాచ్మెన్, పాలమూరు కూలీలు పక్క రాష్ట్రానికి పోతున్నారు. పాలమూరు కూలీలు అనేది ముంబై అటువైపు వెళ్తున్నారు. మన పిల్లలేమో పక్క రాష్ట్రాలకు వెళ్లి కూలీలుగా వెళ్లి పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ ఎందుకు కూలీలుగా పనిచేయరు అనేది నా ప్రశ్న. ఓకే, డిగ్నిటీ ఆఫ్ లేబర్ దాది మాట్లాడుతున్నా నేను. రెండోది ఏంటంటే, వారన్నారు మన పిల్లలకి పని ఇవ్వాలని, దాంట్లో మనం కూడా దానికి ఇది చేస్తాం. బట్ ఇక్కడ మన పిల్లలకి పని లేకుండా ఎందుకు పోయింది అనేటటువంటిదే నా ప్రశ్న. ఒకటి. రెండు, ఇంత పని పోతున్నంత వరకు మనం ఊరికినే చూస్తూ ఎలా ఊరుకున్నాం, రెండో ప్రశ్న. ఇవాళ హఠాత్తుగా మనం మేల్కొన్నాం ఎందుకు, నాలుగో ప్రశ్న. ఓకే, ఇక్కడ ఎంతసేపు చూసినా కూడా ఇప్పుడు ఒకటే వాదం అండి, ఇవన్నీ చర్చలు పక్కన పెడదాం. ఇక్కడ ఉన్నటువంటి మూలవాదము ఆ దిగుమతి అయినటువంటి ఆ పక్క రాష్ట్రం యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో తమిళనాడు శాంసన్, అక్కడ నుంచి మొదలు పెడితే ఇది ఎక్కడొచ్చిందంటే సెపరేట్ దక్షిణాది రాష్ట్రాలు కావాలి, దక్షిణాది మొత్తం ఒక సపరేట్ స్టేట్ కింద, దేశం కింద ఉండాలి అనేటటువంటి నినాదాన్ని ఈ సోకాల్డ్ హేతువాదులందరూ కలిసి పట్టుకొని వచ్చారు. ఇప్పుడు మీరన్నారు తెలంగాణ శ్యామ్ ఉన్నాడు, ఆయన ఇవాళ హఠాత్తుగా వచ్చేసి హిందుత్వాన్ని నెత్తినేసేసుకుని మా సమ్మక్క మా సారమ్మ అయ్యి మాట్లాడుతున్నారు. ఆయన నిలబడినటువంటి లీడర్లు మొత్తం హేతువాదులంటే, హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ నుంచి వచ్చి నేను ఓన్ చేసుకుంటున్నాను నా తెలంగాణని అని నువ్వు తమిళనాడు నుంచి వచ్చావు అంటే నీ తెలంగాణలో ఉన్న ఏ పార్టీని నువ్వు ప్రేమించలేదు. అలాగే ఇక్కడ తెలంగాణలో నీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు పెద్దలు ఉన్నారు, యూనియన్స్ ఉన్నాయి, పార్టీస్ ఉన్నాయి, దాంట్లోనూ నువ్వు లేవు. పక్క రాష్ట్రం నుంచి దిగుమతి అయ్యి వచ్చి హఠాత్తుగా ఒక వాదాన్ని వినిపించేసి సాయి గారు స్పష్టంగా చెప్పారు ఏంటంటే హైలైట్ అవ్వాలి అనేటటువంటి ఒక దుగ్ధ. ఈ దీంతో ఎవరు ఏది ఇచ్చినా స్క్రిప్ట్ పట్టుకుని చదివేస్తాం, అంతేగాని ఒక పాలసీ లేదు, ఒక ఇది లేదు. ఫస్ట్ వచ్చింది ఏంటండి, మా దళిత బిడ్డను కొడతారా, మార్వాడి గోబ్యాక్ అన్నారు. ఇప్పుడు మనమందరం ప్రశ్నించింది ఏంటంటే అది ఇద్దరు వ్యక్తిగతమైనటువంటి విషయం. ఇక్కడ కూడా నేను ఒక క్లారిటీ అడుగుతున్నాను వీళ్ళని. ఏమంటే మనం ఏదైనా షాప్కి వెళ్ళాము అని అంటే మనం ఏం అడుగుతామండి, ఇప్పుడు నాకు ఈ సెల్ ఫోన్ కావాలి సార్, సెల్ ఫోన్ షాప్కి వెళ్ళాను, నేనేమని అడుగుతాను, అక్కడ మార్వాడినే కూర్చొని ఉన్నాడు, ఏమని అడుగుతాను, ఏమండి నాకు పలానా సెల్ ఫోన్ కావాలా, సెల్ ఫోన్ ఇవ్వండి అని అడుగుతాను. అన్న తర్వాత ఏం చేస్తాడండి, ఆయన సెల్ ఫోన్ ఇస్తాడు, మనకి ఇష్టమైతే ఆ రేటు చూసుకుంటాము, బార్గెయిన్ చేసుకుంటాము, డబ్బులు కడతాము, బయటకు వస్తాం. నేను బయటకు వచ్చిన తర్వాత ఆ బిల్లులో గాని లేకపోతే ఆ మార్వాడికి కానీ నా కులం ఏంటో ఎలా తెలుస్తుంది? ఒక్క మాట, ఐఎమ్ జస్ట్ ఆ కస్టమర్. అక్కడ నేను కేవలం అతనికి కస్టమర్ మాత్రమే, వినియోగదారురాలని మాత్రమే. అక్కడ నా కులము మార్వాడికి ఎలా తెలిసింది అంటే, ఏమండి నేను పలానా దళిత బిడ్డని, నేను కమ్ జాతి లోగ్, నాకు ఈ వస్తువు ఇవ్వండి అని అడిగాడా? పార్కింగ్ దగ్గర వివాదం అన్నారు కదా, అదే అంటున్నాను సార్. పార్కింగ్ ఎదురుకుండా, షాప్ ఎదురుకుండా పార్కింగ్ వచ్చింది. ఆ పార్కింగ్ దగ్గర ఇతను కడజాతి వాడని అతనికి ఎలా తెలుసు? బంధువా, చుట్టమా, ఇంటి పక్కవాడా?
ఇక్కడ ఎన్నో దాడులు జరుగుతున్నాయి, దాని మీద ఎప్పుడూ మనం గళమెప్పట్ల. నిన్నగాక మొన్న ఒక 12 days బ్యాక్ 10 days బ్యాక్ ఒక ఎస్టీ అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించి, ఇక్కడ నాకెవరో ముస్లింస్ ద్వేషం లేదు, క్రిస్టియన్స్ ద్వేషం లేదండి. నేను ఇక్కడ ప్రాంతీయవాదాలు మాట్లాడుతున్నప్పుడు కనీసము ఇక్కడ కమ్యూనిటీ గురించి మాట్లాడినప్పుడు నేను ఆ కమ్యూనిటీ విషయమే మాట్లాడుతున్నా. ఆ పిల్ల ఎస్టీ పిల్ల అండి. ఒక అబ్బాయి ప్రేమించి ఆమె సూసైడ్ చేసుకుంది, ముఖం మీద యాసిడ్ ఏదో ద్రావకం పడింది. ఆ అమ్మాయి చావు బతుకుల మధ్య ఉంటే అతను ఆటో ఎక్కించి ఆటోలో వదిలేసి పారిపోయాడు. అతను ఫలానా అనేసి ఒక రసూల్ అనేటటువంటి వ్యక్తి మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఇంతవరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు. ఆ ఎస్టీ పిల్లకి, మన ఎస్టీ పిల్లకి ఏ విధమైనటువంటి అండగా ఈ తెలంగాణ ప్రాంతవాసులు ఉన్నారు, తెలంగాణలో మనం ఆ అమ్మాయికి ఎంతవరకు మనం ఇచ్చాం అంటే ఇక్కడ కేవలం మార్వాడీలు కొడితేనే మీరు మద్దతు ఇస్తారా? మిగిలిన ఎవరు ఇచ్చినా మన దళిత బిడ్డలు కాదా? వాదాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రతివాదం అనేటటువంటిది కూడా ఉంటది. సరే, మనమందరం మాట్లాడాం, అందరం గొంతుకులు విప్పాం. అక్కడ ఇద్దరు వ్యక్తిగత వ్యక్తులకి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యని గట్టిగా మీడియాలో వాదన రాగానే ఇమ్మీడియట్ గా అది ఎలా రూపుదిద్దుకుంది? నో 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 మార్వాడీలందరూ ఫేక్ వ్యాపారాలు చేస్తున్నారు, నకిలీలు అమ్ముతున్నారు, మోసం చేస్తున్నారు, ట్యాక్స్ లెగ్గొడుతున్నారు. ఇలా టర్న్ అయింది. ఇలా టర్న్ అయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఏమంటే ఎవరు నకిలీలు ఉన్నారో చెప్పండి, ప్రభుత్వం ఇది తీసుకుంటుంది అనగానే లేదు స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, డిమాండ్లు వచ్చినాయి. అంటే ఒక స్థితి ఎలా రూపుదాల్చుకుంటూ ఇది గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారినట్టు సీతాకోక చిలుక వచ్చి గొంగళ పురుగు అవుతుంది రాను రాను. ఇలా పద్ధతి అంటే మనము ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే ప్రశ్నిస్తున్నామో దాని నుంచి రూపాంతరం చెందుతూ ఇది ఎక్కడికి అసలు ఏ విధమైనటువంటి రూపం తీసుకుందనేది ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. ఓకే సో ఒక ఏం లేకుండా, లక్ష్యం లేకుండా లక్ష్యం సార్, ఒకటి దక్షిణాది రాజ్యం కావాలి అంతే, ఒక దేశం కావాలి. ఇక్కడ మొదలైనది మీరు గమనించండి. అక్కడ తమిళనాడులో స్టాలిన్ అండ్ ఈ సోకాల్డ్ మొత్తం ఈ గ్యాంగ్ మొత్తం కూడా కలిసి ఆడుతున్నటువంటి నాటకము. ఇంకా ఇందుట్లో చెప్పాలంటే ఈ ధర్మస్థలం మీద జరుగుతున్నటువంటి దాడులు కూడా ఇలాంటివే. హిందుత్వాన్ని, హిందూ ధర్మం ఏదైతే కాపాడబడుతున్నటువంటి ఆ హోలీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ దేవుడు లేడు. ఈ చాలా వరకు అండి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి యూట్యూబర్స్ కొంతమంది రాసిన వాళ్ళందరినీ, మీడియా అందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నా. నరబలులు జరుగుతున్నాయి, క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. ఎంత విపరీతమైనటువంటి ఒక ప్రొపగాండా నడిచిపోయింది అనంటే ఇవాళ చూపించండి ఎవరు క్షుద్ర పూజలు చేశారు, ఎవరికి. ధర్మస్థలం మీద మీరు ఒక టాపిక్ పెట్టండి సార్, నేను దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను ఇస్తాను. అందరూ కూడా మిస్గైడ్, మొత్తం మిస్గైడ్. అంటే ఇది కేవలం సనాతన ధర్మం మీద దాడి చేస్తూ ఇక్కడ ఒక హేతువాదాన్ని క్రియేట్ చేసి ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించేసి హిందువు యొక్క ఉనికిని, హిందువు యొక్క స్థితిని కూడా టోటల్ గా నిర్మూలనం చేసేటటువంటి ఒక నినాదం అనేటటువంటిది అజెండా మాత్రం, అది హిడెన్ ఎజెండా ఇది సార్. అజెండా మాత్రం మార్వాడి గో బ్యాక్, ఆంధ్ర గో బ్యాక్, లేకపోతే ఇంకొకళ్ళు గో బ్యాక్, రేపొద్దున అందరూ గో బ్యాక్. ఓకే మౌనిక గారు.